హాయ్ అండి. ఇవాళ మరో వంటకంతో వచ్చేసాను. టమాటా, మునక్కాయ 2 కలిపి మనం రెగ్యులర్‌గా కూర చేసుకుంటూ ఉంటాం గదా! ఇప్పుడు ఈ 2 కలిపి మనం ఒక వారం రోజులు నిల్వుండే పచ్చడైతే చేసేసుకుందాం. ఎలా చేయాలి, ఏంటి అనేది ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. నేను డీటెయిల్డ్‌గా మీకు చూపిచ్చేస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీను నండూరు. అసలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో ఫుల్‌గా చూడండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఓకేనా? ఫస్ట్ ఒక బాండీ తీసుకుని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అంతకు మించి ఎక్కువ ఆయిల్ అయితే వేయొద్దు దీంట్లో. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం టమాటాలని కడిగి పెట్టేసుకొని పైన మధ్యలో ముచ్చుకుంటుంది కదా, అది తీసేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక 4 టమాటాలు, ఒక మునక్కాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలా ముక్కలు తీసేసుకుని ఆ టమాటాలు పెట్టేటప్పుడు ఆయిల్ మీద పడుతుంది, జాగ్రత్తగా పెట్టండి. ఆయిల్ వేడెక్కి ఉంటుంది కదా, చిటపట్లాడుతుంది అనమాట. ఒక 4 టమాటాలు, ఒక మునక్కాయ తీసుకున్నానండి, మీడియం సైజ్ మునక్కాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టుకున్నాను. అలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వీటిలో వేసేస్తున్నాము. వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ అంతా ఏం వేయద్దు, జస్ట్ ప్లేట్ పెట్టి ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకోండి. ఆ వాటర్కి ఏంటంటే అవి లోపల మగ్గుతాయి, మాడిపోకుండా మగ్గుతాయి. అందుకని మనం వాటర్ పోసి ప్లేట్ పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని అది కడిగి మామూలుగా కడిగేసి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఉడికించుకుందాం. చింతపండుని పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ చాలండి, ఎక్కువ వద్దు. మరీ పులుపు ఎక్కువైతే మరి మన టమాటాలు కూడా పులుపుగా ఉంటాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికినాయేమో చూసుకుందాం. ములక్కాళ్ళు, టమాటాలు ప్లేట్ తీసేటప్పుడు జాగ్రత్త అండి, వాటర్ మీద పడిందంటే కాలిపోతుంది. టమాటాలు అయితే అలా నొక్కితే మనకి తెలిసిపోతుందండి మగ్గిపోయినాయి టమాటాలు. ములక్కాళ్ళు కూడా మగ్గిపోయినాయి. ఇంకా చాలు, కట్టేసుకుందాము. కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు అయితే ఇలా ఉడకపెట్టేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇది చాలు, కట్టేసుకుందాం పొయ్యి అయితే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. టమాటాలు, మునక్కాళ్ళు తీసి అదే బాండి మళ్ళీ యూజ్ చేద్దాం, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జాగ్రత్త అండి, టమాటా పైన తొక్క తీసేటప్పుడు వేడిగా ఉంది అని కంగారుగా తీసేయకండి, చల్లారిందని. అది కొంచెం చల్లారాకే తీయండి, వేడిగా ఉంటే మన చేతులు కాలుతాయి. జాగ్రత్తగా తొక్క తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తొక్క తీసేసి పక్కన పెట్టేసుకోవాలి, తొక్కలతో మనకి పని లేదనమాట. ఇప్పుడు ఆ టమాటాలని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండుని పిసికేసుకొని పక్కన పెట్టేసుకుందాం. టమాటాలు మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. పచ్చడికి అసలు ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత తిరుమతి గింజలు వేసుకొని కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని కాస్త వేయించుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసుకుని వేసుకోవాలండి, తొక్కతో అయితే వేయద్దు. నేనైతే దంచలేదు కూడా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకుందాం, టమాటా పేస్ట్. ఇప్పుడు చింతపండు పేస్ట్ కూడా, మొత్తం చింతపండు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని పిసికేసుకుని ఆ పులుసు పోసేసుకుందాం. చింతపండు పులుసు కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకోండి. ఆవపిండి వేసుకొని మొత్తం కలిపే వరకు తిప్పుకుంటూ ఉండాలండి. ఇది మనం వేసిన ఆయిల్ పైకి తేలాలన్నమాట, ఆ విధంగా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు మనం మగ్గపెట్టుకున్న మునక్కాళ్ళు ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నాం. వేసేసుకుని మొత్తం కలుపుకోవాలి. చూడండి ఆయిల్ అనేది మనకి పైకి ఎలా వస్తుందో చూసారా, కానీ కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి, అడుగు అంటకూడదు. అసలు వాసన అద్దిరిపోయిందండి. అసలు ఆ మగ్గుతుంటే ఆ వచ్చే వాసన నిజంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంది అనమాట. అదిగోండి ఆయిల్ పైకి వస్తుంది చూసారా, ఈ విధంగా అలా పైకి వచ్చేయాలి. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది, దగ్గరలో ఉంది.
ఇంకొంచెం 2 నిమిషాలు ఉడికితే చాలు. అలాగా పచ్చడి అయితే దగ్గర పడిపోయింది చూడండి. అసలు చాలా బాగుందండి. అసలు నేను చేస్తున్నాను వాసన అయితే అద్దిరిపోయిందనమాట. చాలా బాగుంది. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. అస్సలు ఈ రెసిపీని మిస్ చేయొద్దు. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా? ఇంకా స్టవ్ కట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను. అసలు మీ ఇంట్లో ట్రై చేసి ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఈ రెసిపీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.